హలో అండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో అంతకంటే ముందు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి. ఫస్ట్ వెనకాల భాగం స్టిచ్ చేసుకున్న తర్వాత ముందు భాగం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ డాట్స్ మార్కింగ్ ఉన్నాయి, ఒక సైడ్ లేవు, అవునా? సో డాట్స్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా కిందికి పట్టేసుకొని కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ యొక్క వెడల్పు వచ్చేసి 1 పావు తీసుకోండి, పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా క్రాస్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా షోల్డర్ సైడ్ చూస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఇది ఎంతైతే ఫ్యాబ్రిక్ పొడుగు ఉందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి పావించి పట్టేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు కూడా సేమ్ మనం మెయిన్ డాట్ ఎంత పొడుగు స్టిచ్ చేస్తామో అంతే పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో పట్టేసుకొని ఇట్లా చంక సైడ్ పట్టుకోండి. చంక సైడ్ పట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కరెక్ట్గా మధ్యలోకి కొంచెం అటు ఇటు జరిపి ఒక క్లాత్ పైకి ఒక క్లాత్ వచ్చే విధంగా కొంచెం అటు ఇటు జరుపుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ ప్లేస్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దీని యొక్క పొడుగు 3.5 4 ఇంచుల వరకు అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కిందికి షే బెల్ట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం